I'm Dr. Rajlakshmi Idupugandi, consultant neurosurgeon from IVR Super Specialty Hospital. So people are coming and asking me, every year stroke వచ్చాక MRI స్కానింగ్ ఒకసారి చేయించుకుంటాము, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటాము, మళ్ళీ స్ట్రోక్ వస్తుందో లేదో తెలుసుకుందాము అని అడుగుతున్నారు. అసలు MRI మనకి ఎవ్రీ సంవత్సరం స్ట్రోక్ వస్తున్నప్పుడు అవసరమా? ద ఆన్సర్ ఈస్ నో. స్ట్రోక్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఫాలో అప్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి MRI అవసరం లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, MRI అనేది ఒక పరీక్ష, సిటీ స్కాన్ అనేది ఒక పరీక్ష, పెట్ స్కాన్ అనేది ఒక పరీక్ష వల్ల మనకి ట్రీట్మెంట్స్ ఏం జరగవు. MRIలో మనకి కేవలం ఇంతకు ముందు వచ్చిన స్ట్రోక్ని మాత్రమే కనుక్కోగలం, కానీ ఫ్యూచర్లో రాబోయే స్ట్రోక్స్ని మన దగ్గర ఉన్నటువంటి 1.5 to 3 టెస్ట్లతో మనం ఏ ఐడెంటిఫికేషన్ చేయలేము. సో by just asking an MRI every year, it will not help you to detect any future onset of strokes. సో మనం ప్రతి సంవత్సరం MRI చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేయించుకోవచ్చు? ఇప్పుడు పేషెంట్స్ డూ కమ్ అండ్ ఆస్క్ మీ, ఇప్పుడు MRI వద్దంటున్నారు, దాన్ని మనం ఏం చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి మా హస్బెండ్కి స్ట్రోక్ రాకుండా మేము కాపాడుకోగలము, ఇంతకు ముందే మనం ఏం తెలుసుకోగలము? ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ టు గెట్ డన్ ఈస్ కెరోటిడ్ డాప్లర్ అండ్ 2D ఎకో. సో కెరోటిడ్ డాప్లర్ అంటే ఏంటి? మెడ దగ్గర నుండి బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్తనాళాలకి చేసేటువంటి పరీక్ష. ఈ పరీక్షలో మనకి ఏమన్నా కనుక క్లాట్స్ ఆర్ కొలెస్ట్రాల్ ప్లేక్స్ మోర్ దాన్ 60 to 70% స్టెనోసిస్ ఉంటే వీ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇష్యూ. అదర్వైజ్ మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 30% కన్నా ఎక్కువ ఉంటాయి. సెకండ్, హార్ట్ ఎకోకార్డియోగ్రఫీలో ఏమైనా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నా, ఏట్రియల్ క్లాట్స్ ఉన్నా, ఇవి డిస్లాజ్ అయ్యి మళ్ళీ కెరోటిడ్ ఆర్టరీస్ నుండి బ్రెయిన్లోకి వెళ్ళి మళ్ళీ స్ట్రోక్స్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ మనం ఫుల్ బాడీ చెకప్తో పాటు ఆర్ మాస్టరల్ చెకప్తో పాటు కెరోటిడ్ డాప్లర్ అండ్ 2D ఎకో చేసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్లో మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా మనం కాపాడొచ్చు. నాట్ బై డూయింగ్ CT ఫర్ MRI. థ్యాంక్ యూ.